నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నాకు కొన్ని క్రిటికల్ ఇన్ఫర్మేషన్స్ గత వారంగా అందుతున్నాయి. మనకు ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న రియల్ ఎస్టేట్ స్కామ్స్ విపరీతంగా పెరిగిపోయినట్టు మీ అందరికీ అనిపిస్తుండొచ్చు. కానీ ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ పరిస్థితి దారుణంగా ఉంది. బయట కనిపించేది లోపల పరిస్థితుల లేవు అని నేను గొంతు చించుకొని మీ అందరికీ 1.5 ఇయర్లు చెప్తుంటే చాలా మందికి అసలు రుచించలేదు. కానీ ఇవాళ పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. గత 3 రోజులుగా మనము ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటే దాని ఇంపాక్ట్ మనము చూస్తున్నాం. రెరా ప్రీ లాంచ్ అనే ఒక వర్డ్ ఉండొద్దు అని రెరా చెప్తే, రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్సే ప్రీ లాంచ్ చేస్తున్నాయి. నాకు అందుతున్న ఒక భయంకరమైన సమాచారం ఉంది. అది షేర్ చేయాలనో లేదో నాకు తెలియదు, కానీ మనము ఎప్పుడు అడ్వాన్స్ ఉంటాం కనుక షేర్ చేస్తాం. ఇప్పుడు మనము ఓన్లీ ల్యాండ్ బేస్డ్ ప్రీ లాంచ్ మోసాలు చూస్తున్నాం కదా. నాకు అందుతున్న సమాచారం ప్రకారం రాబోయే 1.5-2 ఇయర్స్లో హై రైజెస్లో ప్రీ లాంచ్ ఆఫర్ కింద 30% ప్రాజెక్ట్స్ డిఫాల్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి. 30%. జాగ్రత్తగా ఉండండి. నా దగ్గర భయంకరమైన డేటా అందింది. నేను అందుకోసం 3-4 డేస్గా రియల్ ఎస్టేట్ని నేను డైరెక్ట్గా టచ్ చేయటం లేదు. ఎందుకంటే అందుతున్న సమాచారం చాలా భయానకంగా ఉంది. దాంట్లో వేలాది మంది వచ్చే 2 ఇయర్స్లో ఆల్రెడీ ఇరుక్కోపోయిన వాళ్ళు అంతా బయటపడుతుంది. అంటే నాకు అందుతున్న సమాచారం ఏమంటే అట్లీస్ట్ 30% ప్రాజెక్ట్స్ మధ్యలోనే ఆగిపోనున్నాయి. 30% ప్రాజెక్ట్స్ ఫండ్స్ లేక డిఫాల్ట్ అయి ప్రీ లాంచ్లో డబ్బులు తీసుకున్న వాళ్లకు ఫ్లాట్ కట్టివ్వలేక 30% హై రైజ్ ప్రాజెక్ట్స్, అది బీఆర్ఎస్ హయాంలో లాస్ట్ 3 monthsలో 1200 ప్రాజెక్ట్స్ అప్రూవ్ చేసిన వాళ్ళు డబ్బులు తీసుకొని 3 డేస్లో, ఒక్కొక్క ప్రాజెక్ట్ 3 డేస్లో అప్రూవల్, ఏం చూడకుండా స్టాంపులు కొట్టేసారు. అదే జాబితాకు చెందిన 30% ప్రాజెక్ట్స్ అంటే సగము 20% to 60% మధ్యలో ఆగిపోతున్నాయి బికాస్ ఆఫ్ ఫండ్స్ ప్రాబ్లం. ఇది నాకు పక్కా సమాచారం అందుతుంది. ఇక మీ ఇష్టం, మీ దరిద్రం. నేను ఎందుకంటే మన ఛానల్ ద్వారా నేను ఎప్పుడు చెప్పేది నేను చెప్తా. ఇంటిరా లాభాల్లో ఉంటారు, మొండికేస్తారా మీరు చావు, మీరు చేస్తారు. ఇది ఖాయం. హై రైజ్ గురించి నేను స్పష్టంగా చెప్పిన. మన హైదరాబాదుకు హై రైజులు అవసరమే లేదు అంటే అందరు నవ్వింది ఫస్ట్. ఇవాళ రేపు ఎవరు కేర్ చేస్తున్నావు, అందరికీ లైఫ్ స్టైల్
హై రైజ్లో ఉండడం లైఫ్ స్టైల్ మెరుగుపరచుకోవడం కాదు అని నేను కోకోల్లో వీడియోస్ చెప్తే అందరు ఎవరు నమ్మలేదు. కుక్క చావు వస్తున్నారు. ఆ కుక్కను కూడా ఇన్సల్ట్ చేయొద్దు, అలాంటి చావు వస్తున్నారు. దాన్ని కుక్క చావు అనొద్దు, ఇంకేమన్నా చావు కూడా అనొద్దు. నాకు కొంచెం సంతోషంగానే ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న డేటా, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానము ఇదంతా పక్కన పెట్టి అతి తెలివితో లైఫ్ స్టైల్ మెరుగుపరుచుకుందామని పిచ్చుక గూళ్ళలో ఉంటూ నెలకు లక్షల ఈఎంఐలు కట్టుకుంటా పిచ్చుకున్నలా అనుకుంటూ మళ్ళీ మన ఛానల్ని బ్లేమ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా తగిన శాస్త్రి ఇక ఇప్పుడు జరగనుంది, జరిగింది, జరగనుంది కూడా. కానీ ఇలాంటి సమాచారం మధ్యలో హైరేజ్ వాళ్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పదలుచుకున్నా. ఈ సమాచారం అందుతుంది, కొద్దిగా అందుతుంది కనుకనే నేను ఒక 3-4 డేస్ నుంచి రియల్ ఎస్టేట్ని టచ్ చేయలేదు. అదేమంటే హైరేజ్లకు ఇక బఫర్ జోన్ ఎఫ్టిఎల్ల బెడద తప్పింది. ఇది హై రైజెస్ తీసుకున్న వాళ్లకు, తీసుకోబోయే వాళ్లకు శుభవార్త. అంటే ఇది లీగల్ అని కాదు, ఇది లీగల్ అని కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్న 80% హై రైజెస్ ఇల్లీగల్. ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఎలా వచ్చిందో, రేపు నేషనల్ బిల్డింగ్ నార్మ్స్ ప్రకారం 80% ఆఫ్ హై రైజెస్ బిల్ట్ ఇన్ హైదరాబాద్ ఆర్ టోటలీ ఇల్లీగల్. ఇప్పుడు కూడా చెప్తున్నా. కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం ఇక ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనే బెడద హై రైజెస్కి ఉండబోదు. చెరువులున్నా, కుంటలున్నా 30 ఫీట్లు, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా వాళ్ళ క్యాల్కులేషన్ మెథడ్, 30 ఫీట్స్ 10 హెక్టర్స్ లోపల ఉంటే 30 ఫీట్సే. లేకపోతే 10 హెక్టర్స్ పైన ఎంత ఉన్నా 100 ఫీట్ బఫర్ జోన్. ఎఫ్టిఎల్ లెవెల్స్ ఎలా నిర్ధారించాలో దాంట్లో కూడా మ్యానిపులేషన్ చేసేసింది. సో ఇప్పుడు హైదరాబాదులో ఉన్న ఆల్మోస్ట్ 95% హై రైజెస్ ఎక్కడున్నా వాళ్లకు క్లియరెన్స్ సర్టిఫికేట్ దొరుకుతుంది. అందరు హ్యాపీనా? అందరు హ్యాపీనా? అంటే అది ఎలాంటి పరిస్థితులున్నా ఇక హై రైజ్ జోలికి ప్రభుత్వం వెళ్ళదు. దీని వెనుక ప్రాబ్లమెటిక్ బిల్డింగ్స్ అని మార్కింగ్ ఇచ్చారు. అది ఇంటర్నల్, మన వరకు వస్తలేదు. అది ప్రాబ్లమెటిక్ బిల్డింగ్స్ అని మార్కింగ్ ఇచ్చి 10:2 10 అంటే 10:20 రేషియో, 10:2 అంటున్నా, 10:20. 10 ఉంటే 2, 20% అనుకోండి, 10కి 2. బిల్డర్ తనది కాదు అనుకోవాలి. పదికి 2 బిల్డర్ తనది కాదు అనుకోవాలి. అది ఎక్కడైనా ఉండని, అది ఎలాంటి పరిస్థితి ఉండనండి. ల్యాండ్ ప్రాబ్లమెటిక్ ఉన్నా పర్వాలేదండి, ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ కాదు. ఇప్పుడు టోటల్ గవర్నమెంట్ ల్యాండ్ పై ఒక 30 అంతస్తులు ఉంటే
దాంట్లో 200 ఫ్లాట్లు ఉంటే దాంట్లో బిల్డర్ 40 ఫ్లాట్లు తనది కాదు అనుకోవాలి అంతే. ఓన్లీ 40 ఫ్లాట్స్ అవుట్ ఆఫ్ 200. లైన్ క్లియర్. అలా సుమారు 600 పైచిలుకు ప్రాజెక్ట్స్కి క్లియరెన్స్ దొరికిపోయింది. ఇది హై రైజ్లో కొనేవాళ్లకు శుభవార్త. ఎట్టి పరిస్థితిలో హై రైజ్లను టచ్ చేయరు. కానీ ఇన్ కేస్ ఎమర్జెన్సీ వస్తే ఒక 4 హై రైజెస్లో సుమారు 6 బిల్డింగ్స్ మార్క్ చేసి పెట్టారు. ఇన్ కేస్ ఆఫ్ పొలిటికల్ ఎమర్జెన్సీ ఆ 6 బిల్డింగ్స్ మాత్రమే కూల్చబడతాయి. టోటల్ హైదరాబాద్లో 6 బిల్డింగ్లు మాత్రమే కూల్చబడతాయి. ఎందుకంటే ఆ 6 బిల్డింగ్లు ప్రతి ఒక్క నార్మ్ మొత్తం వైలేట్ చేసి కట్టినాయి. అవి కూడా కూల్చారు. ఇన్ కేస్ ఆఫ్ పొలిటికల్ ఎమర్జెన్సీ టోటల్ హైదరాబాద్లో 6 బిల్డింగ్లు మాత్రమే కూల్చబడతాయి. అది కూడా జరగదు. నా ప్రకారం అది కూడా జరగదు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి హై రైజెస్లో పెట్టుబడి పెడతాము అని బాగా డెస్పరేట్గా ఉన్నారు కదా, హైడ్రా యాక్షన్స్ నుంచి భయపడ్డారు కదా, ఇప్పుడు ఏ హై రైజ్ హైదరాబాద్లో కూలదు. ఈవెన్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కూడా అదే నామ్స్ వర్తిస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ సరళీకృతం అవుతుంది. నా దగ్గర అందుతున్న సమాచారం ప్రకారం మీకు చెప్తున్నాను. మిగతాది మీ ఇష్టం, నేనేం చెప్పదలుచుకోలేదు. నా దగ్గర ఏ సమాచారం వచ్చింది అది మీకు వీడియో చేసి చెప్తాను. నాకెంత సమాచారం వచ్చినంత మేరకు మీకు అది ఇస్తున్నా ఇన్ఫర్మేషన్. ఒకటి ఖచ్చితంగా చెప్తున్నా, 95% ఆఫ్ హై రైజెస్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఫ్రీ ఫర్ ఆక్యుపెన్సీ. నేను కొన్ని వీడియోస్ ముందు చెప్పిన మోస్ట్ ఆఫ్ ది బిల్డర్స్ ఆర్ రెడీ టు గివ్ అప్ 40% స్లాష్. అది కూడా అప్రూవ్ అయిపోయింది. కనుక ఎవరైనా డెస్పరేట్ ఉండి హై రైజెస్లో ఇన్వెస్ట్ చేస్తా అన్న వాళ్లకు ఇక మీ రిస్క్ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు బిల్డింగ్స్ కూలే ప్రమాదం లేదు, కానీ ఇక ప్రైజు, అమ్యూనిటీసు, మెయింటెనెన్స్ ఇవంతా పెరగచ్చు. టెన్ టు 2 రేషియో, 100:20 రేషియో, 10:2, 100:20. ఈ రేషియోలో బిల్డర్కి లాస్ అవుతుంది కనుక మిగతా ఫ్లాట్స్పై పెంచే అవకాశం ఉంది. ఆల్రెడీ పెంచేశారు అని మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఎవరైనా రిస్క్ తీసుకొని ఇలాంటి ప్రాపర్టీస్ బై చేయదలుచుకుంటే చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ రిస్క్ మాత్రం అప్పటికన్నా ఇప్పుడు పెరిగిపోయింది. ఎందుకంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ దీన్ని టచ్ చేయకపోదు. ఇది 100%. ఎక్సెప్ట్ 6 బిల్డింగ్స్ తప్ప టోటల్ హైదరాబాద్ ఈజ్ అప్రూవ్డ్ ఫర్ హై రైజెస్ అని చెప్తూ
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, రిస్క్ మీది. ప్రజెంట్ గవర్నమెంట్ హై రైజర్స్ని టచ్ చేయబోదు. ఈ రెండు చెప్తూ నమస్కారం.